ఇప్పుడు సానా సతీష్ లోకేష్ టీంలో చాలా ముఖ్యమైన సభ్యుడు, ఢిల్లీ స్థాయిలో రాజకీయాల చేయగల సమర్థుడు, విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడు లోకేష్కి అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే సానా సతీష్ లాస్ట్ టైం 1.5 year వచ్చింది అనూహ్యంగా, ఎందుకంటే కొంతమంది వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి ఆ పదవికి రిజైన్ చేయడం వల్ల ఈయనకు అవకాశం దక్కింది. ఇప్పుడు కిలారు రాజేష్ పేరు వినిపించింది, సానా సతీష్, ఇద్దరు కూడా లోకేష్ టీమ్ లో మెంబర్స్. సో సానా సతీష్ కి మళ్ళీ అవకాశం వచ్చింది. ఏంటి సతీష్ కి అనుకూలించిన అంశాలు ఏంటి? అంటే సతీష్ కి అనుకూలించిన అంశాలు ఏంటంటే, ఒకటి ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఎవరు అవునన్నా కాదనుకున్నా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఎన్నికలకు ముందు యువగలం అంటూ ఆ పార్టీకి ఒక స్ట్రెంత్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత మంత్రిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ పరంగా తీసుకునే కార్యక్రమాల రూపకల్పనలో నారా లోకేష్ ఆయన ప్రతిభని, వాట్ ఇట్ మీన్స్ ఆయన ఇన్వాల్వ్మెంట్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చాలామంది అంటారు లోకేష్ టీం అంటే, ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్. ఖచ్చితంగా ఒక టీం రెడీ చేసుకుంటారు కదా. ఇప్పుడు చింతకాయల విజయ్ ఒక టీము, యంగ్ టీము, రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ ఒక నెక్స్ట్ తరం తెలుగుదేశం పార్టీకి మొత్తం నడిపించాల్సింది వీళ్ళే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సానా సతీష్ లోకేష్ అనుచరుడు, అక్కడ రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఉంది, 1.5 year అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవకాశం దక్కుతుంది. 6 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభగా ఉంటారు. సానా సతీష్ తెలుగుదేశం పార్టీకి కొంత కమిటెడ్గానే ఆయన రాజకీయం నడుపుతున్నారు, కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు సానా సతీష్కి మళ్ళీ అవకాశం దక్కింది. అయితే మీరు ఇందాక రేట్ చేసినట్టుగా కిలార్ రాజేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. బట్ కిలార్ రాజేష్ కూడా అత్యంత కీలకమే నారా లోకేష్ టీంలో, అత్యంత కీలకం. కిలార్ రాజేష్ కూడా చాలా వ్యవహారాలను ఆయన చెక్కబెడుతుంటారు లోకేష్కి సంబంధించి, పార్టీ పరంగా. తర్వాత నారా లోకేష్ పార్టీ పరంగా కానీ ఇచ్చిన టాస్క్ని కానీ వాటన్నిటిని కూడా ఆయన మొత్తం ఆయన వ్యవహారాలను చూసుకుంటారు. ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఈయన కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి. అయితే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఈ 3 ఏళ్ళు కొంత ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మెగా డిఎస్ వ్యవహారం అన్నీ స్టార్ట్ అయ్యాయి. అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ క్యాడర్లో నిశ్చేదం రాకుండా చూసుకోవాలి, ప్రజల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవాలి, పార్టీ కార్యకలాపాల రూపకల్పన, పార్టీని మరింత జనంలోకి తీసుకువెళ్ళే ప్రణాళిక అమలు, ఇవన్నీ చూసుకోవాలి. వీటి నేపథ్యంలో కిలార్ రాజేష్ కొంత హ్యాండీగా ఉంటేనే బెస్ట్ అని నారా లోకేష్ థింక్ చేసి ఉండొచ్చు. ఆయన ఆలోచన అది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కిలార్ రాజేష్ కొంచెం మనకి ఇప్పుడు హ్యాండీగా ఉంటే బెస్ట్, మన తర్వాత ఏదైనా అడ్రస్ చేయొచ్చు అని. రెండోది నేను అనుకుంటున్నాను, కిలార్ రాజేష్ ఆయనకి రాజ్యసభ ఇవ్వనంత మాత్రం ఆయన హట్ అయ్యే మనిషి కూడా కాదు. ఆయన ఎప్పుడు కిలార్ రాజేష్ నాకు రాజ్యసభ, వాళ్ళ అంశాలు చెప్తుంటారు, రాజ్యసభ ఇవ్వండి, పార్టీలో ఉండే ప్రయారిటీ ఆయనకు ఉంటుంది, ఉంది పోస్ట్ లేకపోవచ్చు, నాకు రాజ్యసభ ఇవ్వండి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అంటే. ఇప్పుడు అదేనండి, పార్టీల పరంగా కొందరు ఉంటారు లీడర్స్, వాళ్ళు పార్టీల పదవులేం కోరుకోరు, బట్ చాలా కీలకంగా ఉంటారు. కేవీపీ రామచంద్రరావు ఎవరు? కేవీపీ రామచంద్ర అత్యంత కీలకంగా ఉండేవారు. నథింగ్ బట్ నెంబర్ 2 షాడో చీఫ్ మినిస్టర్. నేను రిపోర్టింగ్ లో చూసేవాడిని కదా కేవీపీ రామచంద్రరావు గారు. నాకు జగన్ హయాంలో అవును, ఒక ఎమ్మెల్యే మాత్రమే జరిగేవి. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావుకి రాజశేఖర రెడ్డి టైంలో ప్రజా భద్రతా కమిటీ ఒకటి ఉంటుంది పోస్టు, దానికి చైర్మన్ ఒకటి ఇచ్చారు పోస్టు. ఆయన గ్రీన్ కలర్ క్వాలిస్ వెహికల్లో క్యాబినెట్ ర్యాంక్, ఆ డీ బ్లాక్ లో నా ఆఫీస్ ఉండేది, దానికి వచ్చేవారు. బట్ ఆయన డీ బ్లాక్ లో ఆఫీస్ కంటే మరి సీఎం గారి దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. సీఎం గారి వ్యవహారాలు, రాజశేఖర రెడ్డి గారు ఏవో ఆయనకి కొన్ని టాస్క్లు ఇచ్చేవారు పార్టీ పరంగా, ఏమైనా అసంతృప్తులు ఉన్నా మాట్లాడటం, డీల్ చేయటం, ఇవన్నీ కూడా ఆయన చూసుకునేవాళ్ళు. అలాగే కిలార్ రాజేష్ లాంటి వ్యక్తులు కూడా కొంత లోకేష్ టీంలో కీలకం ఇలాంటి ఇష్యూస్ నేపథ్యంలో. అందుకు ఇప్పుడు కిలార్ రాజేష్ కి ఇవ్వలేదనేది పెద్ద ఇష్యూ కాదు, సానా సతీష్ కి ఇచ్చారంటానికి ఇది రీజన్. వీరేంద్ర ప్రసాద్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. వీరేంద్ర ప్రసాద్ గారు, టాపిక్ కి కన్ఫైన్ అయి మాత్రమే మాట్లాడండి దయచేసి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన 3 కూడా 3 ప్రాంతాలండి. ఒకరు గుంటూరు, ఒక కాకినాడ, ఒకరు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. బట్ 3 కూడా 3 సామాజిక వర్గాలు. అవును, ఒక కమ్మవారు, ఒకరేమో బీసీ అనుకుంటాను అయ్యన పోతాడు, సతీష్ కావచ్చు నాకు తెలిసినంత వరకు. కరెక్టే, యూఆర్ రైట్ అండి. సామాజిక న్యాయం బాగా చేశారు. చింతకాయల విజయ్ బీసీ, కొప్పల వేలమ్మ సామాజిక, అదే బీసీ, కమ్మ, కాపు.
ఇంకా ఫ్యూచర్ లో వస్తాయి, ఇంకా టీడీపీకి మళ్ళా ఇంకా ఉన్న ఎమ్మెల్యేలను బట్టి వేరే ఇంకా వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. అవును. అప్పుడు రంగా గారికి కానీ వల్ల రామయ్య గారు కానీ కడపలో రాయలసీమ ఇవ్వచ్చేమో. ఉమ్. ఉన్నాయి తక్కువే కాబట్టి ఇప్పుడు బాగానే ఇచ్చారని మా అభిప్రాయం. అంటే వీరేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే చింతకాయల విజయ్కి ఖచ్చితంగా ఆయన అర్హత ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి కీలకమైన వ్యక్తి, రాజ్యసభ యూత్ కి ఒక గుడ్ సిగ్నల్. నేను పార్టీ పరంగా ఏమనట్లేదు. కానీ ఉదయం నుంచి ఒక చర్చ ఏం జరుగుతుందంటే గతంలో ఆయన చిరంజీవిని ఉద్దేశించి వాడు వీడని మాట్లాడిన వీడియోని మెగా అభిమానులు మళ్ళీ తెర ముందుకు తెచ్చారు. ఇప్పుడు సార్ అందరూ సార్ ఏదో టైంలో అందరూ ఏదో అనుకుంటారండి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అంటారు, వాళ్ళు వీళ్ళు అంటారు, ఇంకా అదే పెట్టి కూర్చొని రాజకీయాలు అనేది స్టాటిక్ కాదు కదా, డైనమిక్ కదా. వీళ్ళు అనలేదా పవన్ కళ్యాణ్ బాబు అనలేదండి మీటింగ్లు పెట్టి? అవును. లోకేష్ అనలేదా? అంత కలిసిపోయారు కదా ఇప్పుడు. ఓకే, అది జరుగుతా ఉంది. వాళ్ళు వీళ్ళు అంటారు, మళ్ళీ ఫ్యూచర్ లో వేరే ఉన్నాయి కాబట్టి అప్పుడు రాజా గారు కానీ కడప ఎంపీ ఓడిపోయారు ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఓకే, వల్ల రామయ్య గారు అంతా ఉన్నారు ఇంకా. అప్పుడు చేస్తారేమో. ప్రస్తుతానికైతే మటుకు టీడీపీ నిర్ణయం బాగుందని నా అభిప్రాయం. ఓకే, వీరేంద్ర ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును ఉద్దేశించి అంతకుముందు గట్టిగానే మాట్లాడారు కదా, నారా లోకేష్ ఉద్దేశించి మరి ఇప్పుడు కలిసి లేరా అంటున్నారు. కరెక్టే, అప్పుడు శాశ్వత మిత్రులు శత్రువులు ఉంటారు కదా. కానీ ఏంటంటే ఈ లాంగ్వేజ్ లో కొంచెం దౌర్భాగ్యుడు, వాడు వీడు అంటూ కొంచెం తక్కువ చేసి మాట్లాడటం పైన కొందరు మెగాభిమానులు దాన్ని ఇప్పుడు వీడియోని తెర ముందుకు తెచ్చారు. మరి చూద్దాం, అంటే తేవటం వల్ల ఉపయోగం లేదు, కానీ ట్రోలింగ్ అవుతుంది, ఇష్యూ అవుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. రైట్. ఇక భాష్యం రామకృష్ణ ప్రజెంట్ వాళ్ళ అబ్బాయి భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. భాష్యం రామకృష్ణ అంటే ఆయన విద్యావేత్త, ఆయనకి మంచి పేరు ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో భాష్యం రామకృష్ణ పేరు మొదటి నుంచి వినిపించింది. సో వినిపించినట్టుగానే ఆయనకి మంచి అవకాశం, సువర్ణ అవకాశం. నిజంగా పెద్దల సభకు అంటే పెద్దరికం ఉండాలి అంటారు కదా, ఈ లిస్ట్ లో చూస్తే పెద్దరికం ఉన్న ముఖ్యమైన నేతగా మనకి భాష్యం రామకృష్ణ కనిపిస్తారు. మిగిలిన వాళ్ళకి లేదా అంటే కాదు, ఫస్ట్ భాష్యం రామకృష్ణ పెద్ద వ్యక్తి, చాలా మంచి హుందాగా ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా అంటే ఆచితూచి మాట్లాడతారు, చాలా పద్ధతిగా గౌరవంగా ఉంటూ ఉంటారు. సో భాష్యం రామకృష్ణ గారికి కలిసి వచ్చిన ఏం లేదు, భాష్యం రామకృష్ణ కలిసి వచ్చిన అంశాలు ఏమీ లేవండి. పార్టీకి లాయల్ గా ఉండటం అనేది ఒకటి. రెండు, పార్టీ పరంగా నేను చెప్పాను, ఆయన కేవలం బాధ్యత తీసుకోవడమే కాకుండా పార్టీ పరంగా కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు కూడా తీసుకున్నారు. కొంత పార్టీ కార్యక్రమాలు కానీ ఎన్నికల్లో కానీ కొన్ని ఆర్థిక పరమైన అంశాల నేపథ్యంలో కూడా పార్టీకి ఆయన అండగా నిలిచారు. అందుకు ఆయనకి ఇవ్వటంలో కొంత కరెక్ట్ డెసిషన్ అని అనుకుంటున్నాను. భాష్యం రామకృష్ణ, నేను అదే అంటాను కదా, చింతకాయల విజయ్కి ఇవ్వడం కూడా కరెక్ట్ డెసిషనే. భాష్యం రామకృష్ణకి, సానా సతీష్ మొత్తం అది తెలుగుదేశం పార్టీ ప్రెరోగేటివ్. ఆ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీకి కమిటెడ్ నేతలు, అన్ని రకాలుగా ఉపయోగపడే నేతలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడే నేతలు. అందుకు ఆ ఈక్వేషన్లో ఇచ్చారు. బట్ చింతకాయల విజయ విషయంలో ఆ వీడియో వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సి వచ్చింది.